గత 10 రోజులుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై ఎర్రటి ఎండలో పోరాడుతుంటే కనీసం ఈ యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదని కార్మిక నాయకుడు కుమార్ వాపోయాడు. వాట్స్ అండ్ వాట్ గా 15 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థకు సేవ చేసి ఆపరేటర్ గా ప్రమోట్ అయిన వారికి జీతాలు పెంచకపోవడం ఇటువంటి దాష్టికం మరెక్కడా ఉండదని, పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి 2022 పిఆర్సీ ఆర్ఇయర్స్ అమౌంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని నల్ల బ్యాడ్జీలతో ఈ రోజు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సెక్రటరీ రవి పుత్తూరు, మురళీ ప్రసాద్ బాలు, దేవరాజులు, ఇమాన్యుయల్, సంగయ్య, హేమత్, హుస్సేన్ పీర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన గత 10 రోజుల నుంచి తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం దగ్గర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులైన మేము రిలే నిరాహార దీక్ష చేపట్టిన విషయం కార్మికులందరికీ, ప్రభుత్వానికి, అధికారులకు తెలిసిన విషయమే. కానీ ఎర్రటెండలో 10 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా పట్టి పట్టినట్టు యాజమాన్యం ఇదే దారిలో చూస్తూ వెళ్తుంది తప్ప మా న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరించే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టే ఈ నెల 7వ తారీఖున యావత్ ఎస్పీడీసీఎల్ 4 జిల్లాలతో కలుపుకొని యావత్ కాంట్రాక్ట్ కార్మిక వర్గం అంతా మహాధర్నాకు పిలుపివ్వడం జరిగింది. కాబట్టి ఈ యాజమాన్యం ఇప్పటికైనా మా న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.